హాయ్ వెల్కమ్ టు చిల్లీస్ బౌల్. డీస్కేలింగ్ పౌడర్స్, టాబ్లెట్స్ వాటిల్లో కూడా ఈ విధంగా మురికిపోలేదు. ఇది చాలా బాగా రిజల్ట్ కనిపించింది. ఒకసారి ట్రై చేయండి. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. దీనికోసం డీప్ క్లీనింగ్కి 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్ వేయాలి. నార్మల్గా మనం క్లాత్స్ వాష్ చేయడానికి వేస్తాం కదా, అంత క్వాంటిటీలో సగం ఇందులో సగం టబ్లో వేసేసి వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేసి రిన్స్ అండ్ హోల్డ్లో పెట్టుకోవాలి. వాటర్ అప్పుడే డ్రైన్ అవ్వకుండా ఒక 30 మినిట్స్ అలా వదిలేసేయాలి. డీస్కేలింగ్ పౌడర్స్ నేను చాలా ట్రై చేశాను. వాటికి అన్నిటికీ సేమ్ రిజల్ట్. అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు కాదు. జస్ట్ ఫోమ్ వచ్చేది. వాటర్ ఎక్కువ కలర్ కూడా చేంజ్ అయ్యేది కాదు. అసలు క్లీన్ అవుతుందో లేదో తెలియదు, కానీ మనం యూజ్ చేయాలి. టాబ్లెట్స్ కూడా యూజ్ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి కదా, వాటికి కూడా సేమ్ రిజల్ట్. వాటికంటే ఇది బాగా ఎఫెక్టివ్గా అనిపించింది. కలర్ వాటర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం వాటర్ని డ్రైన్ చేయకుండా ఒక అరగంట సేపు పవర్ ఆఫ్ చేసి వెయిట్ చేయాలి. ఈ లోపల మన పౌడర్ కంప్లీట్గా డిసాల్వ్ అవుతుంది వాటర్లో. నెక్స్ట్ ఇన్లెట్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఈ ఇన్లెట్ ఫిల్టర్కి వెళ్ళే ముందలే వాటర్లోని నాచునంతా కలెక్ట్ చేసేసి ఉంటాయి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 30 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తే మురికి చాలా బాగా వచ్చేస్తుంది. క్లియర్గా మనకు కనిపిస్తుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో దీన్ని క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ బెల్ట్ మధ్యలో మనం బ్రష్తో క్లీన్ చేస్తే మురికంతా వచ్చేస్తుంది. ఇంకా మొత్తం క్లీన్ చేశాక పైప్తో వాటర్ మనం ఫోర్స్గా పెడితే మురికంతా పోతుంది. ఇంకా లాస్ట్లో డ్రైన్ పైప్లో కూడా కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వేసి వాటర్ పెడితే హెవీ డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి రిన్స్ అండ్ స్పిన్లో పెట్టేశాను. ఇలా ఫైనల్గా అయిపోయాక మనకి ఎటువంటి డస్ట్ లేకుండా చాలా క్లియర్గా డ్రమ్ క్లీన్ అయిపోయింది.